హాయ్ గైస్, నేను మీ కృష్ణ. బ్యాక్ వచ్చినప్పుడేమో రైట్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది, ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది, సైడ్కి పుష్ చేసినప్పుడు సైడ్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ స్టాప్, ఎంగేజ్. సో 1 ఇట్లా స్క్వీజ్ చేసుకోండి. ఇట్లా స్క్వీజ్ చేసుకుంటే ఏంటంటే వెయిట్ పెరిగే కొద్దీ రిప్ రేంజ్, రిప్ కౌంట్ అనేది తగ్గుతుంది. పుల్ అండ్ రిలీజ్. ఏం లేదు, ఇట్లా పెట్టినప్పుడు మీకు అనిపిస్తుంది కదా. సో ఈ సపరేషన్ బ్యాక్ సపరేషన్ రావడానికి ముందు పుల్ చేస్తేనే ఇట్లా వస్తుంది, వెనక పుల్ చేసినప్పుడేమో మొత్తం ఎంగేజ్ అవుతుంది. ఇట్లాంటి క్వాలిటీ ఆఫ్ మజిల్ ఫైబర్ చూడండి, జస్ట్ ఓకే. హాయ్ గైస్, నేను మీ కృష్ణ. సో కొత్త ఛానల్ కూడా వస్తే, యాక్చువల్ నా పేరు కృష్ణ ప్రసాద్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే మార్నింగ్ జిమ్ చేసి 2 మీల్స్ తిని ఒక న్యాప్ వేసి మళ్ళీ ఇప్పటికి వచ్చి ఇక్కడ కంటెంట్ కోసం అయితే వచ్చి కంటెంట్ అయితే చేస్తున్నా. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్. సో ఆబ్వియస్లీ ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో బేసిక్ ఏంటంటే టైటిల్ చూసారు కదా, యాక్చువల్గా ముందు బిగినర్ సిరీస్ అయిపోయింది అండ్ ఇది ఇంటర్మీడియట్ సిరీస్. సో ఇంటర్మీడియట్ ఏంటి అనే తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అట్లా వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. అక్కడ ఏమైనా డైట్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ రిలేటెడ్ కానీ, ఏమైనా పోజింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న, కాంపిటీషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న అక్కడ పింక్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ దానికి వెళ్ళే ముందు బేసిక్ ఏంటంటే మన లైక్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు ప్లేలిస్ట్ చూడకపోతే వెళ్ళి నా ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో బిగినర్ సిరీస్ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. లేకపోతే ఎవరైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ డైరెక్ట్ ఈ వీడియోస్ చూసేయండి, సరిపోతుంది. అండ్ ఎప్పుడో రావాలి 4 days బ్యాక్. సో అనుకోని ఇన్సిడెంట్ అయింది ఫ్యామిలీలో. సో బట్ మైండ్ అంతా డిస్టర్బ్ ఉండే. సో దానివల్ల ఒక 5-4 days ఆఫ్ ఉండే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా చేయాలి, మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీవియస్ వీడియోకి అని చేస్తున్నా. అండ్ వెరీ క్లోజ్ టు 5,000 సబ్స్క్రైబర్స్. మీరు అనుకుంటే అంటే లైక్ 3.4, 3.5 దగ్గరలో ఉన్నాము. తలా ఒక షేర్ కొట్టినా కూడా 5,000 అయిపోతుంది ఈజీగా. సో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం ఇంటర్మీడియట్ వర్కౌట్లోకి వెళ్దాం. ఏంటంటే లైక్ బిగినింగ్ వాళ్ళు మజిల్ గెయిన్ చేశారు, ఓకే, కొంచెం ఏదైనా మంచిగా చేయాలనిపిస్తుంది, వర్కౌట్ టార్గెట్ చేయాలనిపిస్తుంది అనుకోండి. ఇంటర్మీడియట్లో ఏంటంటే మజిల్ మెచ్యూరిటీని గెయిన్ చేయొచ్చు మనం. ఇప్పుడు బేసిక్గా మనం మజిల్ గెయిన్ చేస్తున్నాం బేసిక్ వర్కౌట్స్తో. సో టార్గెట్ చేసి దాన్ని ఇంకా బెటర్ స్ట్రక్చర్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ యూజ్ అవుతుంది. సో ఎలా ఏంటి అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. మనం ఫస్ట్ షోల్డర్ ప్రెస్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. లైక్ బిగినింగ్ సిరీస్లో దీంట్లో ఏంటంటే మనకి 3D డెల్స్ అంటే ఫ్రంట్ 3 dimensional లైక్ బ్యాక్, సైడ్, ఫ్రంట్ ఒకటే వర్కౌట్లో ఎలా ట్రైన్ చేయొచ్చు అనేది ఫస్ట్ వేరియేషన్. ఇదే హెవీ వర్కౌట్. సో దీంతో స్టార్ట్ చేద్దాము. అండ్ అది ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే దాని పోస్చర్ కరెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం స్లోగా చూడండి, పోస్చర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అన్ని వీడియోలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. మనైతే స్టార్ట్ చేద్దాం విత్ వార్మప్. ఫస్ట్ వచ్చేసి ఇది ఆర్డినల్ ప్రెస్ లాగానే ఉంటుంది కానీ ఆర్డినల్ ప్రెస్ కాదు ఇది. లైక్ ఇది కొంచెం డిఫరెంట్, ఆల్రెడీ చాలామందికి తెలుసు. బట్ ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియనప్పుడు మీరు ఏంటంటే లైక్ జనరల్గా షోల్డర్ ప్రెస్ ఇట్లా చేస్తాం కదా మనం. షోల్డర్ ప్రెస్ ఇలా చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఈ సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యాక్టివ్ అవుతుంది, మనకి బ్యాక్ పార్ట్ కూడా యాక్టివ్ అవ్వాలి. బిజీలో ఉన్నారు మీరు, సో వర్కౌట్ ఫినిష్ చేసుకోవాలి 4 వేరియేషన్స్లో, కానీ బాగా ట్రైన్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. చూపిస్తా, లెట్స్ గో. వెస్ట్ మీద చూపిస్తే అర్థమవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి డెల్ట్ ఎలా ఉందనేది. ఫస్ట్ ఏం చేయాలంటే సైడ్ తీసుకున్నారు కదా, ఫ్రంట్, సైడ్, అప్, డౌన్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మీకు బ్యాక్ వచ్చినప్పుడేమో రైట్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది, ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది, సైడ్కి పుష్ చేసినప్పుడు సైడ్ డెల్ట్ యాక్టివ్ అవుతుంది. హోల్డ్ టైట్. 1, 2. సో బేసిక్ ఏంటంటే ఆర్డినల్ ప్రెస్ డిఫరెంట్. ఆర్డినల్ ప్రెస్ ఇట్లా వస్తుంది, సో అది వేరు, ఇది వేరు. సో అటాచ్ 1, స్లోగా చేయాలి. నేను ఏంటంటే లైక్ కొంచెం మీకు ఆ రిథమ్ చూపించడానికి అట్లా చేశాను అనమాట. స్లోగా చేయాలి, ఇంకా స్లోగా చేస్తే ఇంకా బెటర్. అండ్ 4 sets చేయాలి. సో నేను అన్ని సెట్స్ చూపించలేను. ఇంపార్టెంట్ సెట్ ఎలా చేయాలి వెయిట్తో అనేది చూపిస్తాను. కొంచెం క్లోజ్ యాంగిల్లో చెక్ చేయండి. హెవీ వెయిట్ 22.5 తీసుకుంటా. సో 22.5. పోస్చర్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు.
side, straight, down, side, straight, down. Yes. హెవీ వెయిట్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ వేలో ట్రైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి, సో నేను పవర్ బైన్ 4 వేరియేషన్స్ చేసా. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లైస్ ఎలా చేయాలి ఇంటర్మీడియట్ వాళ్ళని గురించి చూపిస్తా. ఫస్ట్ మనం చేసాం కదా షోల్డర్ ప్రెస్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లైస్. సో ఫ్లైస్ ఏంటంటే బేసిక్గా మనకి ఈ పోస్చర్ చూడండి. సో స్ట్రైట్గా చూపిస్తాం, ఫ్రంట్ లీన్, సో స్ట్రైట్. మీరు చూస్తున్నారు నా ఫైబర్స్ ఎట్లా కనిపిస్తుంది ఇలా. సో ఫస్ట్ ఏంటంటే మన ఎల్బోస్ ఫస్ట్ లిఫ్ట్ అవ్వాలి, హ్యాండ్ డౌన్ ఫేసింగ్లో ఉండాలి. సో స్ట్రైట్గా బేసిక్గా మనం బేసికల్గా ఇట్లా చేస్తాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము ఫ్లైస్ హోల్డ్ టైట్. సో 10 వేరియేషన్స్ ఏమో ఇట్లా చేయాలి. 1 2 3. సో ట్రాప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు, ఇట్లా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు ట్రాప్స్ది, ఓన్లీ హ్యాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇట్లా ఒక 10 చేయండి. 10 చేసిన తర్వాత సో టార్గెట్ అయింది కదా, వార్మప్ అయింది కదా. నెక్స్ట్ పార్షియల్ రెప్స్ 1 2 3 4 8. సో ఏమవుతుందంటే మీ షోల్డర్ పర్టికులర్గా బంప్ అవ్వడానికి, పర్ఫెక్ట్గా బంప్ అవ్వడానికి మీరు 4 సెట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 సెట్స్ స్టార్ట్ విత్ 5. ఇది హెవీ వెయిట్ వర్కౌట్ ఏం కాదు. సో మీరు బేసిక్ వెయిట్తో స్టార్ట్ చేయొచ్చు. సో బేసిక్గా స్టార్ట్ చేసి 5తోనే 25 రెప్స్ వార్మప్ చేయండి. 7.5తో 20 రెప్స్ చేయండి. ఎన్ని వస్తాయని పార్షియల్ రెప్స్ కొట్టండి. అండ్ అట్ ది సేమ్ టైం 10 తీసుకోండి, పర్ఫెక్ట్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. ఎన్ని వస్తాయని పార్షియల్ రెప్స్ లాస్ట్లో. సో ఎవ్రీ సెట్ ఇట్లా చేయండి. ట్రస్ట్ మీ, బ్లాస్ట్ అయిపోతుంది షోల్డర్, బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకో సెట్ చూపిస్తాను నేను 10తోని, మీరు చూడండి. ఏదైనా సాంగ్ వింటే వచ్చేటప్పుడు బండి మీద కానీ ఇంట్లో కానీ అదే ఉంటుంది మైండ్లో. ఇప్పుడు సైడ్ యాంగిల్లో చూడండి. సో కొంచెం నేను సైడ్లో చూపిస్తాను ఇట్లా. ఇంకొక థింగ్ ఏంటంటే ఎట్లా ఎంగేజ్ చేసి పెట్టా చూడండి. జస్ట్ అప్, ఎంగేజ్. సో 1 2 3. సో అట్లా ఈ యాంగిల్ కూర్చోండి ఒకసారి. 1 2 3 4 10 చేసా కదా. ఇప్పుడు కంట్రోల్డ్గా చేస్తూ స్లోగా 1 2. ఇక్కడ చూడండి ఫైబర్స్ 3 4 5 6 7 8 9 10. ఎట్లా టార్గెట్ అవుతుంది? పర్ఫెక్ట్గా టార్గెట్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఒక్కసారి ఇట్లా స్క్వీజ్ చేయండి. ఇట్లా ఇలా అంటే ఇట్లా హ్యాండ్స్ పెట్టి స్క్వీజ్ చేయండి. జస్ట్ లుక్ ఎట్ హియర్. ఇట్లా స్క్వీజ్ చేసుకోండి. ఇట్లా స్క్వీజ్ చేసుకుంటే ఏంటంటే బెటర్ స్ట్రక్చర్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా 2 సెట్స్ చేయాలి. సో ఆ సెట్స్ చేస్తాను 12తోని 15తో. సేమ్ ఇట్లే ఇప్పుడు చూస్తారు కదా. ఫస్ట్ 10 చేసా, తర్వాత 10 పార్షియల్ చేస్తా. నెక్స్ట్ 12.5 తీసుకుంటా, 8 రెప్స్ చేస్తాను, 8 పార్షియల్ చేస్తాను. 15 తీసుకుంటా, 6 రెప్స్ చేస్తాను, లేదంటే 8 రెప్స్ చేస్తాను. మ్యాక్సిమం 8 చేస్తాను నేను 15తోని. సో 8 రెప్స్ పర్ఫెక్ట్ పోస్చర్లో చేస్తా, 8 రెప్స్ పార్షియల్ చేస్తా, మొత్తం 16 రెప్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెయిట్ పెరిగే కొద్దీ రెప్ కౌంట్ అనేది తగ్గుతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ పర్ఫెక్టే ఉంటుంది, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, రెప్ రేంజ్ తగ్గుతుంది. సో మీకు ఏంటంటే పడాల్సిన టార్గెట్ మాత్రం పడుతుంది అక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ అలా పవర్ పోయింది, ఫ్యాన్ పెట్టుకొని చేస్తున్న, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఐ థింక్ కనెక్ట్ అవ్వాల్సింది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. 15తో కూడా చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, హెవీ వెయిట్ కూడా చేయగలుగుతున్నాడు ఇతను, హెవీ వెయిట్తో కూడా చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు ఏంటి చూడండి. 15 తీసుకొని ఎంగేజ్ చూస్తున్నా, ఎంగేజ్ చేసి 1 2 3 4 8. సో 8 రెప్స్ అయినాయి కదా. 1 2 టార్గెటింగ్ అంతే. 3 4 5 6 7 8. నేనేం చేస్తా అంటే
ఎక్స్పర్ట్గా ఎట్లా చేస్తానని చెప్పా కదా, 7.5 తెచ్చుకున్నా. 7.5 ఇప్పుడు ఎన్ని వస్తాయి 1 ఫుల్ రేంజ్, 2, 3, 4, 5. ఏం లేదు, జస్ట్ ఇక్కడ టెన్షన్ పెంచుతున్నా అంతే. జస్ట్ మజిల్స్ రేట్ డెల్స్లో ఆ టెన్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా, సో ఎక్కువ టార్గెట్ అవ్వడానికి. అయిపోయింది కదా, వెంటనే ఇమీడియట్గా అట్లా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. కళ్ళు తిరుగుతున్నాయి. అట్లా హోల్డ్ చేయగానే 10 సెకండ్స్ హోల్డ్ చేసి చేయాలి. 2 వేరియేషన్స్ అయిపోయాయి, ఇంకా 2 వేరియేషన్స్ ఉన్నాయి. సింపుల్. షోల్డర్కి ఎప్పుడైనా 4 వేరియేషన్స్ చేసుకోవాలి. ఆర్మ్స్ బైసిప్ ట్రైన్ చేస్తాను నేను షోల్డర్ రోజు. 2 to 3 వేరియేషన్స్ చాలు బైసిప్కి. ఇది వచ్చేసి మనకి థర్డ్ వన్ అనమాట, రేట్ డెల్స్ కోసము ఫేస్ పుల్. సో మీకు ఫేస్ పుల్ అంటే ఏం లేదు, దాంట్లోనే పేరులో నన్ను ఫేస్ రేంజ్లో పుల్ చేయాలి. నా ఫోర్ హెడ్ రేంజ్లో పెట్టుకున్నాను నేను ఇది. ఐ టేక్ రోప్ తీసుకుంటా. ఇదేంటంటే ఆల్టర్నేట్ అనమాట. నేను బిగినర్ సిరీస్లో రివర్స్ డంబుల్స్ చూపించాను, లైక్ రివర్స్ ఫ్లైస్. ఇదేంటంటే ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఇదేం లేదు, ఇట్లా పుల్ చేయాలి డబుల్ బైసిప్ లాగా. సో డబుల్ బైసిప్లా పుల్ చేస్తే చాలు. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, జస్ట్ ఐ విల్ మూవ్ ఇట్ బ్యాక్. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను షర్ట్లెస్ కూడా చూపిస్తాను. నేను ఇలా తీసుకొని కొంచెం బ్యాక్ రావాలి, ముందుకు ఇట్లా పడొద్దు. ఎప్పుడైనా వెయిట్ని మనం కంట్రోల్ చేయాలి, వెయిట్ మనల్ని కంట్రోల్ చేయవద్దు. సో ఫేస్ పుల్ డబుల్ బైసిప్ లాగా పుల్ చేయాలి స్ట్రైట్. ఎస్, స్లోగా ఇట్లా ముందుకు ఇట్లా కొంచెం స్వింగ్ ఇవ్వాలి, కానీ ఎంగేజే ఉండాలి. రేట్ డెల్స్ డబుల్ బైసిప్ లాగా వెనక్కి ఇట్లా పుల్ చేయాలి స్ట్రైట్. ఎస్, సో అది అనమాట. ఎక్కువ మనకి ఈ పార్ట్లో టార్గెట్ అవుతుంది. మనకి ఈ కర్వ్ వస్తుంది తెలుసా, ఇది డీ షేప్లో వస్తుంది. ఆ డీ షేప్ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. షర్ట్లెస్ చూడండి, వేరే లెవెల్ అర్థమవుతుంది. పెట్టింది బ్యాక్లో, బట్ నో ప్రాబ్లం. వెయిట్ ఎక్కువ పెంచాను, 45 kgs ఉంది. సో ఏం లేదు, జస్ట్ పుల్ అండ్ రిలీజ్. డబుల్ బైసిప్ లాగానే బైక్. ఎస్, వెరీ నైస్. స్లో, కామ్ ఆన్, పుల్. ఇలా మామూలుగా కనిపించదు హ్యాండ్, డబుల్ బైసిప్ పెట్టినప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనిపిస్తుంది. పుల్ స్ట్రైట్, పుల్ అండ్ స్ట్రైట్. సో అది గైస్, ఒకసారి చూడండి మీరు కూడా. బ్యాక్ డబుల్ బైసిప్ పెట్టినప్పుడు ఎంగేజ్ అవుతుంది అంతే. మీకు ఇంకోటి ఏంటంటే, ఇట్లా బెండ్ అయినప్పుడు మనకి ఈ పార్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనిపించడానికి ఏమో మనకి ఇది జాయింట్ మజిల్ అప్పర్ చెస్ట్ యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి షోల్డర్ ప్రెస్, మిలిటరీ ప్రెస్ కూడా యూజ్ అవుతుంది. సో మనం ఏం లేదు, ఇట్లా పెట్టినప్పుడు మీకు అనిపిస్తుంది కదా. సో ఈ సపరేషన్, బ్యాక్ సపరేషన్ రావడానికి 2 అనమాట. ఇప్పుడు ఇందాక చేసిందేమో బ్యాక్ సపరేషన్ ఇది. సో ఫస్ట్ మనం ప్రెస్ చేసాం కదా, ఇది 3D, మొత్తం 3 డైమెన్షన్. ఎవ్రీ మజిల్ని మనం ఏం చేస్తే అది ఇంత అట్రాక్టివ్ కనిపిస్తుంది అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. క్వాలిటీ ఆఫ్ మజిల్ అంటారు దీన్ని. ఊరికే రాదు ఇట్లాంటి క్వాలిటీ ఆఫ్ మజిల్. ఫైబర్ చూడండి, జస్ట్ ఓకే. నాకు ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లుండే వర్కౌట్ అంటే ఇన్ బిట్వీన్ వర్కౌట్ ఎట్లుంది చూడండి, అట్లా ఉంటుంది అన్న. లైక్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి బార్బెల్తో స్ట్రెక్స్ చేయడము, ఎప్పుడు డంబుల్స్తో చేయాలి అంటే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ దెన్ ఐ విల్ సజెస్ట్ డంబుల్స్ సజెస్ట్ చేస్తాను అనమాట. బిగినర్ అయితే, సో నువ్వు బిగినర్ నుంచి కొంచెం స్ట్రెంత్ గెయిన్ చేసుకొని లిఫ్ట్ చేస్తున్నావు అంటే, సో బార్బెల్కి రావాల్సిందే. ఎందుకంటే బార్బెల్ నుంచి నీకు డంబుల్ నుంచి ఎంత హెవీ లిఫ్ట్ చేస్తో తెలియదు, కానీ ఒక బారే 22.5 kg ఉంటుంది. అండ్ వెయిట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లిఫ్ట్ చేయొచ్చు మీరు. అంటే నీకు చెప్పేది నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొచ్చేసి 15 kgతో చేస్తున్నా. సో 15 kg ఎట్లా లిఫ్ట్ చేస్తా అంటే, సో బేసిక్ ఎంత స్ట్రైట్గా నిల్చొని మనము వెనక్కి పుల్ చేయాలి. అంటే ఈ ముందు ఏదో ఉంది, ముందు పుల్ చేయకుండా ముందు ఉన్న దాన్ని వెనక సైడ్ పుల్ చేస్తున్నాం, బ్యాక్. సో బ్యాక్ చేసినప్పుడు ఏంటంటే మీకు అనిపిస్తుందా, ముందు పుల్ చేస్తేనే ఇట్లా వస్తుంది, వెనక్కి పుల్ చేసినప్పుడేమో మొత్తం ఎంగేజ్ అవుతుంది. సో బ్యాక్కే పుల్ చేయాలి. ఇంటర్మీడియట్ అనేది దానికోసమే. నువ్వు బిగినర్గా ఉన్నప్పుడు నువ్వు డంబుల్తో చేస్తున్నావు, ఏంటంటే నీ చేతికి డంబుల్ దొరుకుతుంది, లైట్ వెయిట్ చేయగలుగుతున్నావు. నువ్వు బార్ అయితే చేయలేవు కదా బిగినర్గా. అంటే ఇంటర్మీడియట్కి నువ్వు స్టెప్ బై స్టెప్, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, 10th పాస్ అయ్యాను, 10th పాస్ అవ్వగానే నువ్వు డైరెక్ట్ బీటెక్కి వెళ్తావు, ఇంటర్మీడియట్ చేస్తావు మధ్యలో. ఇంటర్మీడియట్ అయితే చేయాలి కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో 10th, ఇంటర్,
బీటెక్ అండ్ జాబ్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ జాబ్ అనేది మనకి ప్రొఫెషనల్ లైక్ మనకు మనీ ఇస్తుంది కదా, మనకు కాంపిటీషన్ ఫిట్నెస్లో మనీ ఇస్తుంది కదా. సో అట్లా లింక్ చేసుకోండి. సో 10th వచ్చేసి మీరు బిగినర్, ఇంటర్మీడియట్ వచ్చేసి మీకు మిడిల్ ఇంటర్మీడియట్ రేంజ్, అడ్వాన్స్ వచ్చేసి మనకి బీటెక్ అనుకోండి. సింపుల్ లాజిక్. బార్ తీసుకుంటా షోల్డర్ రేంజ్లో, వైట్ తీసుకుంటే ఏం కాదు, బట్ షోల్డర్ కంటే కొంచెం ఏవే తీసుకొని స్ట్రెచ్ చేసి ఎంగేజ్ పెట్టి స్ట్రెచ్ అండ్ డౌన్, స్ట్రెచ్ అండ్ డౌన్, స్ట్రెచ్ అండ్ డౌన్, స్ట్రెచ్ అండ్ డౌన్. సో ఇది 15 kg అంతే, అలా లేపి పడేసేయాలి 15 kg. అంత స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ 10 యాడ్ చేస్తా మీ ముందే. అంటే లైక్ ఏదో చూపించాలని కాదు, జస్ట్ ఇది నేను ఎన్నో ఇయర్స్ కష్టపడి ఎంతో కష్టపడితే ఈ క్వాలిటీ ఆఫ్ మజిల్ బిల్డ్ చేస్తా. అది కూడా ఒక ప్రాసెస్లో ఎంత నేర్చుకున్నాం, ఎలా చేస్తున్నాం అనేదే మన బాడీ చూపిస్తుంది రిజల్ట్. ఏంటంటే బ్యాక్ యాంగిల్లో కనిపించలేదు, ఇందాక బ్యాక్ యాంగిల్లో కనిపించింది అనుకున్నా. సింపుల్ బ్యాక్ స్ట్రైట్, అప్, లిఫ్ట్, 1 2 3. ఇక్కడ అబ్జర్వ్ చేసిన వెయిట్ పెరిగినా కానీ నేను లాక్స్ కూడా వేయలే, అందుకే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, అటు ఇటు పడట్లేదు. పోస్చర్ కూడా డిఫరెన్స్ అనేది లేదు. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తా వెయిట్, ఇఫ్ పాసిబుల్ అది కూడా చూపించడానికి ట్రై చేస్తా. కొంచెం క్లోజ్ యాంగిల్లో చూపిస్తాను. వెయిట్ ఇంక్రీజ్ చేసి ఎల్బో ఎలా తీసుకొస్తున్నా అనేది అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బ్యాలెన్సింగ్. 1 2 3 4. అయిపోగానే ఇట్లా స్క్వీజ్ చేయాలి. సో అందుకే ఇందాక నేను స్క్వీజ్ చేసినప్పుడు ఎట్లా కనిపించిందని చూడండి. చూసారు కదా గైస్, బేసిక్ ఏంటంటే 4 వేరియేషన్స్. అండ్ స్ట్రక్స్ లాస్ట్లో నేను ఒకటి చూపించడం మర్చిపోయా. బేసిక్ ఏంటంటే స్ట్రక్స్ మీరు ఎంత ఫుల్ రేంజ్లో చేయగలుగుతారో అంత ఫుల్ రేంజ్లో చేయండి. లాస్ట్ మీ వల్ల అవ్వట్లే అన్నప్పుడు పార్షియల్ రెప్స్. ఎట్లా అంటే అక్కడక్కడే ఒక 6 to 7 8 రెప్స్ పార్షియల్ అయినా పర్లేదు, రేంజ్ అవసరం లేదు మనకి. అయిపోయింది అక్కడ, ఎగ్జాస్ట్ చేసేసినావు, స్ట్రెయిన్ అయిపోయింది అక్కడ ట్రాక్స్. సో ట్రిపిక్ మనకి ఏంటంటే స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత పార్షియల్ రెప్స్ కొడితే ఒక స్ట్రక్చర్ అనేది క్రేజీగా అనిపిస్తుంది అన్నమాట. నేను చెప్తానంటే అర్థం చేసుకోండి. సో అట్లా అట్లా బిల్డ్ చేయండి. ప్రతి ఒక్క వేరియేషన్ వచ్చేసి 4 sets, మ్యాక్సిమం వెయిట్, మ్యాక్సిమం రెప్స్, మ్యాక్సిమం కాంట్రాక్షన్ చేయడానికి ట్రై చేయండి. సో మజిల్ అనేది ఈజీగా పెరగదు. మజిల్ పెరుగుతుంది ఉందంటే అందరికీ బాడీలు ఉంటే, అందరికి 6 packs ఉంటే అందరు అట్రాక్టివ్గా అనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే మనం నీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ, ఒక రెప్ రేంజ్ కౌంట్ చేసుకుంటూ, ఒక రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తూ అవన్నీ చేస్తేనే బాడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఎలా చేయాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కృష్ణ ప్రసాద్ అండ్ షేర్ చేయండి. 5Kని రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. అండ్ దెన్ టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ weights.